అన్యాయము అక్రమం నీకు చేసింది లేదు కదా. యేసు అన్యాయం చేయట అసంభవం. యేసు సర్వశక్తుడు, న్యాయము తప్పడని బైబిల్లో రాయబడింది. గాడ్ ఈజ్ గుడ్ అట్ ఆల్ టైమ్స్. యెహోవా ఉత్తముడు. మన దేవుడు మన పక్షమున యుద్ధము చేయును. యేసు వచ్చిన ఊర్లు ఎంత ధన్యం. మీరు అనుమతిస్తే అలాంటి 5 ఊర్లు మీ జ్ఞాపకం తీసుకురావాలని నేను కోరుతున్నాను. ఆయన వచ్చిన ఊరు, ఆ ఊరికి వస్తే మాకేంటి? మన హృదయంలోకి, మన జీవితంలోకి, మన యాత్రలోకి, మన బ్రతుకులోకి కూడా ఆయన రావాలని కోరుతున్నాడు. మొదటిది మార్కు సువార్త 1వ అధ్యాయం, మార్క్ చాప్టర్ 1. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. మారుమనసు పొంది సువార్త నమ్మడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించచ్చు. 14వ వచనం. యేసు గలిలయకు వచ్చెను. He came to Galilee. Jesus came. Number 1, Galilee. గలిలీకి యేసు ప్రభువారు వచ్చిన. ఆయన వస్తే ఊరికే రాడు. మా మాదిరి ఏదో వడ్డించింది తినేసి ముద్దుడ్చుకొని థ్యాంక్ యూ అన్నదాత సుఖీ భవ ఆయన ఆశీర్వదించి వెళ్ళాడు. ఆయన వస్తే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం దండిగా, నిండుగా, మెండుగా తీసుకుని వస్తాడు. ఇక్కడ ఆశీర్వాదం ఏంటంటే ద గాస్పుల్ ఆఫ్ ద కింగ్డమ్, రాజ్యమును గూర్చిన సువార్త. యేసు ప్రభువు వారి భూమి మీదకి రావటానికి, సువార్త ప్రకటించడానికి మొదటి హేతువని మనకు తెలుసు. ఇంకా ఆ సువార్త ప్రబలమై వ్యాపించాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఆయన సువార్త ప్రకటించడానికి నేను ఇక్కడికి వచ్చినాను అన్నాడు. మనం గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తాం రండి అని తనతో ఉన్న వారిని ఆహ్వానించినట్లు వాక్యంలో మనము గమనిస్తున్నాం. ఆయన చెప్పే వాక్యము ఐఫై వాళ్ళకి ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే ఆయన నేరుగా సూటికి చెప్తాడు. బైబిల్లో రాయబడింది ఆయన మోమాటము లేనివాడు అని. అందుకే వారికి ఆయన వాక్యం అంత ఇష్టం ఉండదు. కాకపోతే సామాన్యమైన వాళ్ళు ఉంటారు కదా, ఆయన వాక్యం అంటే వాళ్ళు చెవులు కోసుకునేవారు. నేనేం చెప్పే మాటలు కాదు, ఇక్కడ రాసిన మార్క్స్ వార్త 12వ అధ్యాయం 37. మార్క్ చాప్టర్ 12 verse 37. 12:37. దావీదు ఆయనను ప్రభు అని చెప్పుచున్నాడే, ఆయన ఎలాగతని కుమారుడనని అడిగాను. సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండరి. సంతోషంతో వినేవాళ్ళు ఎవరు? సంతోషం లేకుండా ఇష్టానుసారంగా వినేవాళ్ళు ఎవరు? మీ బాడీ లాంగ్వేజ్ చెప్తుంది అనమాట సంతోషం ఉందా లేదా అని. సంతోషంతో వినేవాళ్ళు సామాన్య ప్రజలు. సంతోషంతో లేకుండా బలవంతంగా కష్టపడి ఇష్టం లేకుండా ఇంకా తప్పదో తెచ్చినారు, కూర్చోబెట్టినారు, ఏం చేస్తాం ఇంకా భరించాల్సిందే కదా అని వినేవాళ్ళు ఎవరంటే శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, వేషధారులు. ఇదంతా గుంపు, మాస్. బట్ హీర్ ఈజ్ ఎ క్లాస్ ఫర్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ యేసు ప్రభు వారికి ఒక క్లాస్ ఉంది. వాళ్ళు ఎవరంటే సామాన్య జనం. క్రైస్ట్ సెంటర్డ్ మినిస్ట్రీ ఈజ్ నాట్ ఫర్ క్లాస్ బట్ ఫర్ సింపుల్ పీపుల్. యేసు ప్రభు యొక్క పరిచర్య ధర్మము ఏదో లోకంలో గొప్ప హేరోదు, పిలాతు ఇలాంటి ఐఫైలు కాదు. సామాన్య ప్రజలు ఆయన మాటలు వినుచుండే సంతోషంతో విన్నారు. దేవుని వాక్యం వినడం వేరు, సంతోషంతో వినడం వేరు. అంటే మీరు అనొచ్చు, యేసు ప్రభు లాంటి వాడు చెప్తే ఎంతసేపు అయినా వింటాం బ్రదర్, మీలాంటి వాళ్ళు చెప్తేనే మాకు ప్రాబ్లం అని. అది 100కి 100 పాళ్ళు వాస్తవం. మరి ఆయన ఇప్పుడు ఇన్ పర్సన్గా తీసుకురాలేం కదా. కనుక ఆయన తన పరిచారకుల ద్వారా మాట్లాడాలని కోరుతున్నాడు. పరిచారకులకి లిమిటేషన్స్, పరిమితులు, హద్దులు, పోరాటాలు, సంఘర్షణ ఇవన్నీ ఉంటాయి. ఆయన మెట్టుకు దేవుడు వాక్యాన్ని ప్రకటిస్తూ యేసు ప్రభు వారు వచ్చినారు ఈ భూమి మీదకి. అందుకే ఇప్పుడు నేను చెప్పేది మీరు సరిగా ఆలకించాలని కోరుతున్నాను. ఏం ప్రకటించినాడు? కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించున్నది, మారు మనస్సు
పొందుడి. ఈ సువార్త ప్రకటించడానికి ఆయన అభిషేకించినాడు అని లూకా సువార్త 4:18. లూక్ చాప్టర్ 4:18. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను. గాస్పల్ ఈజ్ ఆల్వేస్ ఫర్ పోర్. అంటే రిచ్ వాళ్ళకి రాదా, ధనవంతులకు రాదా అంటే వాళ్ళు పట్టించుకోరు, వినరు. యేసుప్రభు బీదల దగ్గరికి, సామాన్య జనుల దగ్గరికి, సమరయ స్త్రీ లాంటి వాడి దగ్గర, దయ్యం పట్టిన వాడి దగ్గరికి, ఇలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చిన కొంతమంది రిచ్ కూడా ఉన్నారు. నికోదేము లాంటి వాళ్ళు, అరమంత యోసేపు లాంటి వాళ్ళు. అంటే ప్రతిదానికి ఎగ్జంప్షన్ ఉంటుంది. స్టేట్మెంట్ అంతా 100% అలాగే తీసుకోవటానికి లేదు. ఇక్కడ ఆయన బీదలకు సువార్త ప్రకటించడానికి వచ్చిన రాసినారు. ఇది యెషయా గ్రంథంలో నుండి తీయబడింది అన్న సంగతి మనకు పరిచయం. యెషయా గ్రంథం, బుక్ ఆఫ్ ఐజయా, చాప్టర్ 61, యెషయా 61. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును. ఇక్కడ పేరు మార్చినారు, దీనులు అన్నారు. లూకా సువార్తలో పేదలు అన్నారు, మార్కు సువార్తలో సామాన్య జనులు అన్నారు. మొత్తానికి పదాలు ఏమైనా బహుశా మనం ఏదో క్లాస్లో ఉంటామంటే తప్పు కాదేమో. దీనులను, బీదలను, సామాన్య జనులను. ఈ సువార్త మన దగ్గరికి వచ్చింది. యేసుప్రభు వారు మార్కు సువార్తలో ఆ సువార్తతో గల్లీలోనికి వచ్చినాడు. గల్లీ అంటే అర్థం ఏంటంటే సర్కిల్, గుండ్రము అని అర్థం. అదొక రీజన్. సంగారెడ్డి ప్రాంతం మాదిరి ఒక హైదరాబాద్, మెదక్ రీజన్ లాంటిది ఒక రీజన్. ఆ గల్లీ అనేది ఊరు కాదు, ఒక రీజన్ పేరు. దాంట్లో చాలా ఊర్లు ఉంటాయి. అలాంటి ప్రాంతం దగ్గరికి వచ్చి ఆయన వాక్యము ప్రకటించును అని మనము చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము, లూకా సువార్త 4వ అధ్యాయంలో యేసుప్రభు వారు సమాజ మందిరంలోనికి వచ్చి, ఇక్కడ లూకా సువార్త 4వ అధ్యాయంలో ఆయన గ్రంథమును విప్పి ఈ మాటలు చదవడానికి ఆరంభించిన. 19వ వచనం, ప్రభు హితవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ప్రకటించడానికి వచ్చిన, కేమ్ టు ప్రీచ్. ప్రీచింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ టీచింగ్. ప్రకటించడం వేరే, బోధించడం వేరే. యేసుప్రభు రెండు చేశాడు. ఆయన తన శిష్యులకు బోధించెను అని రాసినారు, ఆయన సువార్త ప్రకటించెను అని రాసినారు. ప్రకటించడం అంటే కేకలేసినట్టు అనమాట. అంటే దెర్ ఈజ్ నో బ్యాకప్ ఫర్ దట్. దానికి ఇంక రెండో ఆప్షన్ ఏమి లేదు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది సువార్త నమ్ముడి. దిస్ ఇస్ కాల్డ్ ప్రకటన. టీచింగ్ అంటే పరలోక రాజ్యం రాబోతుందండి, ఎదుర్కోవటానికి బుద్ధి లేని కన్యకులు, బుద్ధి కలిగిన కన్యకులు వెళ్ళారు, రాత్రి అయిపోయింది, అప్పుడు కేక వినిపించింది. దట్స్ కాల్డ్ టీచింగ్. చాలామంది టీచ్ చేయొచ్చు, అందరూ ప్రకటించలేరు. యేసుప్రభు వారు రెండు చేసినాడు. ఆయన బోధకుడు, ఆయన మంచి ప్రకటన కలిగిన. ఇది యేసుప్రభు యొక్క కృపను మనకు జ్ఞాపకం చేస్తుంది. యేసు పాపల రక్షకుడు, పాపల మిత్రుడు, పాపలను ప్రేమించి భూమి మీదకి పాపముగా చేయబట్టానికి వచ్చినాడు. ఆయనలో పాపము లేదు, ప్రేమ మాత్రమే కలిగిన యేసు పాపల కొరకై ప్రేమను చూపటానికి శిలువ మీదకి వెళ్ళాడు. హేతు లేని దెబ్బలు ఎవరికి, కారణం లేని గాయాలు ఎవరికి, ఇబ్బందులతో శిలువలో వేలాడింది ఎవరికి, భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడదీయబడింది ఎవరి కొరకు, కేకలేసింది ఎవరి కొరకు, గోడ దెబ్బలు ఎవరి కొరకు, ప్రక్కలో బల్లెపోటు ఎవరి కొరకు, రక్త ప్రవాహం ఎవరి కొరకు, పాపాత్ములైన మానవుల కొరకు కాదా? ఆయన రక్తము కార్చి చనిపోయి సమాజేయబడి తిరిగి లేచినాడు, పరలోకమందు ఆసనుడై ఉన్నాడు. ఇప్పుడు ఆహ్వానిస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేతును. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు పాపక్షమాపణ, మారు మనసు ఉచితం. ప్రభు నీకు ఇవ్వాలని కోరుతున్నాడు. ఆ యేసు నీకు వద్దా? ఎంతకాలం నీ హృదయాన్ని కఠినం చేసుకుని రక్షణ పొందకుండా, పాపక్షమాపణ పొందకుండా, పర్లేదులే అనుకుంటూ అలాగే వాయిదా వేస్తూ రోజులు గడిపేస్తూ చూస్తాములే,
పరీక్షలు రాసేటప్పుడు ఏమనుకున్నావు? రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూస్తామన్నావు. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏమన్నావు? అడ్మిషన్ వచ్చిన తర్వాత చూస్తామన్నావు. అడ్మిషన్ వచ్చిన తర్వాత ఏమన్నావు? చదువు అయిపోయిన తర్వాత చూస్తాం. చదువు అయిపోయిన తర్వాత ఏమంటావు? పెళ్ళైన తర్వాత చూస్తామని. పెళ్ళైన తర్వాత ఏమంటావు? ఉద్యోగం వచ్చిన తర్వాత చూస్తాం. ఉద్యోగం వచ్చిన తర్వాత ఏమంటావు? పిల్లలైన తర్వాత చూస్తామండి. పిల్లలైన తర్వాత ఏమంటావు? వాళ్ళంతా సెటిల్ అయిన తర్వాత చూస్తామండి. వాళ్ళంతా సెటిల్ అయిన తర్వాత ఏమంటావు? రిటైర్డ్ అయిన తర్వాత చూస్తామని. రిటైర్డ్ అయిన తర్వాత ఏమంటావు? పడక మీద ఉన్నప్పుడు చూస్తాంలే. పడక మీద ఉండకుండా పోతే, షుగర్ బీపీ వస్తే, ఐసీయూలో ఉంటే, మాట్లాడుకోకుండా మాటలు పడిపోతే ఏం చూస్తావు? నరకమా? పాతాళమా? అగ్నికందకులతో మండగుండమా? ఇన్ని అవకాశాలు వచ్చినా నిర్లక్ష్య పెట్టి, నిరాకరించి, త్రోసివేసి, వద్దని దూరం చేయటానికి ఎంత ధైర్యం నీకు? ఎన్ని గుండెలు నీకు? యేసు ప్రభు యొక్క ప్రేమ నీకు ఏ కీడు చేసింది? యేసు శిలువ నీకు ఏ అన్యాయం చేసింది? యేసు రక్త ప్రవాహము ఏ అపరాధం నీకు చేసింది? యేసు ప్రభు ప్రేమ ఏర్పాటు ఏ అన్యాయము, అక్రమం నీకు చేసింది? లేదు కదా. యేసు అన్యాయం చేయట అసంభవం. యేసు సర్వశక్తుడు, న్యాయము తప్పడని బైబిల్లో రాయబడింది. అని యేసునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ, మారుమనసు పొంది రక్షణ ఆశీర్వాదంలోనికి రావాలని ప్రభు కోరుతున్నాడు. ఆయన సెలవులో ఆఖరి రక్త బొట్టు దాకా మనిషిని కొరకై తన రక్తాన్ని దానం చేశాడు. అదొక ఊరు. ఆ ఊరిలో అందమైన దంపతులు ఉన్నారు. దేవుడు వారిని ప్రేమించి వారికి ఒక అందమైన కుమారుని ఇచ్చినాడు. రోజులు గడిచినాయి, కానీ జీవితం ఒకేలాగా ఉండదు కదా. గడిచిపోతున్న రోజుల్లో ఆ ఇద్దరు భార్యాభర్తలు డాక్టర్సే, మెడికల్ డాక్టర్స్. భార్య ప్రమాదవశాత్తు చనిపోయింది. భర్త కాకయ్యాడు. ఏం చేయాలో దిక్కుతోచలేదు. కుమారుని కొరకు బ్రతకాలనుకున్నాడు. మంచం మీద పడుకున్నా, లేచినా, తిన్నా, హాస్పిటల్కి వెళ్ళినా, మనుషులతో మాట్లాడుతున్నా భార్య గుర్తొస్తుంది. కానీ కుమారుడు ఒకవైపు చనిపోయిన భార్య ఒకవైపు జీవితంలో ఏం తీర్మానం చేసుకోవాలో తెలియక ఆపుసోపాలు పడుతూ అలాగే జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. కొన్ని రోజులైన తర్వాత కుమారుడు దగ్గరికి వచ్చాడు. నాన్న, అమ్మ లేదు, నువ్వు కూడా లేకుండా పోతే నేను అనాథని అవుతాను, దయచేసి నా కొరకు బ్రతకవా? తండ్రి కుమారుని చేతులు పట్టుకున్నాడు. నేను నీ కొరకు బ్రతుకుతానని చెప్పాడు. రోజులు గడిచిపోతున్నాయి. చిన్న కుమారుడు పెద్దవాడు అవుతూ ఉన్నాడు. కథ ఒకవైపు కట్ చేస్తే ఆ ఊర్లోనికి తీవ్రమైన జబ్బు దాపరించింది. పిట్టల వలె మనుషులు రాలిపోతున్నారు. ఈయనొక్కడే డాక్టర్. ఎలాగైనా సరే వాళ్ళకి పోయి మెడిసిన్ కనుక్కోవాలని ప్రయత్నం చేసినాడు. వ్యాక్సిన్ అది ఇది చాలా ట్రై చేస్తే ఏం కాలేదు. చివరికి ఎవరికైనా ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటే మన బ్లడ్ టెస్ట్ చేయడానికి ట్రై చేస్తే ఎవరిని టెస్ట్ చేసినా వాళ్ళ బ్లడ్ ఇమ్యూనిటీ లేదు, సూట్ కాలేదు. చివరికి తన కుమారుని యొక్క రక్తం టెస్ట్ చేయాలని అనుకున్నాడు. కుమారుడు ఆ సంగతి తెలుసుకొని నాన్న దగ్గరికి వచ్చాడు. నాన్న, నా బ్లడ్ ఇంతదాకా నువ్వు టెస్ట్ చేయలేదు, ఒకసారి చేయవా అన్నాడు. కుమారుని బ్లడ్ టెస్ట్ చేస్తే ఇమ్యూనిటీ చాలా ఎక్కువ ఉంది. దాని ద్వారా మెడిసిన్ తయారు చేసి ఈ రోగం వచ్చిన ఊరందరినీ బ్రతికించవచ్చు. ఒకవైపు కుమారుడు, ఒకవైపు ఊరిలో చనిపోతున్న పిట్టల వలె రాలిపోతున్న రోగుల్లో. తండ్రి కడుపు తీపి, పేగుల కోత ఎవరు చూస్తారు, ఎవరు భరిస్తారు? కుమారుడు అన్నాడు, నాన్న, ఈ ఊరోళ్ళంతా బ్రతకాలంటే నేను చనిపోయినా పర్లేదు, నన్ను చంపు, వారిని బ్రతికించు, ఇదిగో నా రక్తం తీసుకో. వాళ్ళ నాన్న కుమారుని రక్తం తీయడం ఆరంభించినాడు. దాంతో ఇమ్యూనిటీ డెవలప్ చేసి వచ్చే వారందరికీ ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ అప్లై చేసే కొలది వారు రోగులు స్వస్థితులయ్యారు. గంతులేస్తూ వెళ్ళిపోతున్నారు. కుమారుని రక్తం నానాటికి తగ్గిపోతుంది. చివరికి ఇంక కొద్దిగా రక్తం ఉంది. ఆ రక్తం తీసేస్తే కుమారుడు చనిపోతాడు. కుమారుడు అన్నాడు, నాన్న, నా కొరకు ఏ ఊరిని బ్రతికించు. ఆ స్టోరీ పేరేంటంటే ద లాస్ట్ డ్రాప్ సేవ్డ్ ద హోల్ విలేజ్. ఆఖరి రక్త బొట్టు గ్రామాన్ని రక్షించింది. ఆఖరి బొట్టు తీసుకున్నాడు, ఊర్లో వారికి రక్షణ ఇచ్చినాడు. కుమారుడు ఇక్కడ చనిపోయాడు, ఊరంతా బ్రతికింది. ఈ కథ కట్ చేసి మనకు వర్తించుకోవటానికి ప్రయత్నం చేసిన యేసుక్రీస్తు అనే దేవుని కుమారుడు మన కొరకై భూమి మీదకి వచ్చినాడు. భూమి మీద మానవజాతి అంతా పాపం చేత కొట్టి మిట్టాడుతూ పిట్టల వలె రాలిపోయి పాతాళం వైపు పరుగులు తీస్తుంటే
తండ్రి తన కుమారుణ్ణి శిలువ మీదకి పంపించినాడు. ఆ కొరడా దెబ్బలు కొట్టడానికి కనుక అనుమతించినాడు. రక్త ప్రవాహం వస్తుంది. ఆ రక్త ప్రవాహం చేత రోత హృదయాలను కడుగుట కొరక క్యూల్లో ప్రజలు నిలబడి రోత హృదయాలు కడగబడి శుద్ధీకరించబడి పాపక్షమాపణ, మారమనసు, శాంతి, సమాధానము, నెమ్మది, ఆనందం పొందుతూ పరలోక రాజ్య ప్రాప్తులు అవుతున్నారు. చివరి బొట్టు దాకా రక్తం కార్చబడింది. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నానని కేక వేసి ఆ కుమారుడు మాడించాడు. కుమారుని ఆఖరి రక్త బొట్టు పాపాత్ముడైన మానవ జాతికి ఆధ్యాత్మికమైన రక్షణ ఆశీర్వాదం. యేసొద్దా, ఈ రక్షకుడొద్దా, ఈ ప్రేమమయుడొద్దా, ఈ సిలువ వద్దా, ఈ సువార్త వద్దా? మునికోళ్ళకి ఎదురుదనటానికి ఎందుకు ధైర్యం చేస్తాం? ఎందుకు హృదయాన్ని ఇంకా కట్టెపరుచుకుంటాం? చూస్తాం. ఒకవేళ చూసే అవకాశం రాకపోతే, మానమే దాపరిస్తే, యేసును అంగీకరించుకుని ఈ లోకానికి వెళితే, పాతాళములో బైబిల్ సెలవిస్తుంది, అగ్ని ఆరదు, పొరుగు చావదు, వేదనకరమైన స్థల. ఇక్కడ మాది 70-80 ఏళ్ళు కాదు, అక్కడ నిత్య నరకమని బైబిల్ దానికి పేరు పెట్టింది. అది నీకొద్దు. యేసుప్రభు యొక్క ప్రేమ సందేశం విని కూడా నిత్య నరకంలోనికి నిన్ను నీవు అప్పగించుకోవటానికి ధైర్యం చేయొద్దు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచము. అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందొదరు. రక్షణ ఆనందము చేత నిత్య రక్షణ తలల మీద ఉండగా దైవ సన్నిధిలో ప్రవేశించి పరలోక ప్రాప్తులవై ఆ పరలోక రాజ్యంలో సదాకాలము దేవునితో పాటు యేసుతో పాటు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఇది ఉచితం. వద్దా? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచము. అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందొదరు. యేసు సువార్త ప్రకటిస్తూ గలిలీకి వచ్చాను. కానీ యేసుప్రభు వచ్చిన గలిలీ, ఇట్ టాక్స్ అబౌట్ ద గ్రేట్ గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు యొక్క సువార్తను మనకు జ్ఞాపకం చేస్తూ రెండవది చూస్తామా? మార్కు సువార్త 2వ అధ్యాయం వర్స్ 1. మార్కు 2:1. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతుంది కదా? వచ్చెను. చాలా సందర్భాల్లో ఉంది, కానీ సమయార్థబాటును బట్టి మనం అన్నీ క్రోడీకరించుకోలేం కదా. అందుకే ఒక 5 మాత్రం తీసుకోవటానికి ఆరంభించినాం. గలిలీకు వచ్చెను, సువార్త తెచ్చెను, కపెర్నహూముకు వచ్చెను. ఏం తీసుకొని వచ్చి? కృప తీసుకొని వచ్చాను. ఈ బ్రాడ్ ద గ్రేస్ టు కపెర్నహూమ్. కపెర్ ప్లస్ నహూమ్. నహూమ్ అంటే కంఫర్ట్, ఆదరణ అని అర్థము. కపెర్నహూమ్ అంటే విలేజ్ ఆఫ్ కంఫర్ట్, ఆదరణ, గ్రామము అని అర్థం. ప్రభువారు ఆ గ్రామానికి కనీసం 5 సార్లు వచ్చింటాడు. చాలా అద్భుతాలు అక్కడ జరిగినాయి. పేతురు యొక్క అత్త కూడా అక్కడే ఉంది. ఆమె స్వస్థచితురాలైనట్లు వాక్యంలో మనం చూస్తాం. ఆమె యేసుప్రభు వారికి ఉపచారం చేసినట్లు వాక్యంలో మనము అర్థం చేసుకోవచ్చు. ఆ ఊరు చాలా పాపులర్. ఎందుకో తెలుసా? పాపులర్ పీపుల్ వచ్చినారు అక్కడ నుండి. యేసుప్రభు శిష్యుల్లోనే 5 మంది కనీసం వచ్చింటారు. మీకు తెలుసు కదా, యాకోబు, యోహాన్లు, జెబెదయి కుమారులు అంటాం. రెండవది పేతురు, ఆంద్రేయ. మూడవది మత్తయి. ఈ 5 టాప్ క్లాస్ పీపుల్ అక్కడి నుండే వచ్చినారు. ఆయనకున్న 12 మంది శిష్యుల్లో కనీసం 5 మంది కపెర్నహూము నుండి వచ్చింటారంటే ఆ ఊరు ఎంత పాపులరో చూడండి. ఆ ఊరు ఎంత ధన్యకరమైందో చూడండి. ఇట్ ప్రొడ్యూస్డ్ ద డిసైపుల్స్, ద అపోస్టల్స్ దట్ కెన్ మేక్ ద వరల్డ్ అప్సైడ్ డౌన్. ప్రపంచాన్ని తలకిందలు చేసే అపోస్తులను ఆ ఊరు బయటికి పంపించింది. మనం తలకిందలు అయ్యేవాళ్ళు పోతున్నారా బయటికి? లోకాన్ని తలకిందలు చేసేవాళ్ళు బయటికి వెళుతున్నారా? మిషనరీస్ సెంట్ అవుట్, మినిస్టర్స్ సెంట్ అవుట్, సర్వెంట్స్ సెంట్ అవుట్. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచారకుల ద్వారా ఆ ఊరికి అంత గొప్ప ఘనత వచ్చింది. దీనికి ఉన్న ఇంకొక పేరు ఏంటంటే, అది ఆశ్చర్యం కలిగిస్తుంది. దీనికి మాత్రమే అది సొంతం పేటెంట్. మాథ్యూ చాప్టర్ 9 verse 1. మత్తయి 9:1. తర్వాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణములోనికి ప్రవేశించగా, ఈ సిటీ, దాని పేరే ఆయన పట్టణం.
అంటే అంత పేటెంట్, అంత అటాచ్మెంట్ ఉంది ఆయనకి. మన ఊరు కాదు, మామూలుగా మీరు ఏ ఊరు అంటే పలానా ఊరండి అని చెప్తాం. ఊరికి అఫినిటీ ఎక్కువ ఉంటుంది, అఫెక్షన్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇది అలా కాదు. ఆయన పట్టణం. ఆయన యాక్చువల్గా పుట్టింది బెత్లెహేములో, పెరిగింది నజరేతులో, తర్వాత యెరూషలేము ఆయా సందర్భాలు సందర్శించినాడు. ఆయా సందర్భాలు అనేక స్థలాలు సందర్శించి 3.5 సంవత్సరాల్లో ఆయన పరిచయం చేస్తూ వచ్చినాడు. కానీ కపెర్నహూమును మాత్రమే ఇక్కడ తన పట్టణం అని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ 9వ అధ్యాయంలో కపెర్నహూములో ఏ అద్భుతాలు జరిగినాయో చాలా వివరంగా రాస్తూ వచ్చినారు. కనుక మీరు తర్వాత ఎప్పుడైనా ఇష్టం ఉంటే ఆ ప్రయత్నం కూడా మీరు చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆ కపెర్నహూము అనే ఊర్లో ఇంటికి వెళ్ళాడు. అది సామాన్యమైన ఇల్లు. నేను మొన్న చెప్పాను కదా. ఇప్పుడు యేసుప్రభుని కలుసుకోవటానికి పక్షవాయువు గలవాణిని తోడుకొని వచ్చినారు. యేసుప్రభు ఎక్కడుంటాడో అక్కడ నో సిక్నెస్. వేర్ క్రైస్ట్ ఈస్ దే, వేర్ సేవియర్ ఈస్ దేర్ నో సిక్నెస్, నో సిక్ పీపుల్. యేసుప్రభు ఎక్కడుంటాడో అక్కడ రోగం లేదు. ఎందుకంటే ఆయన అన్నాడు, నేను రోగుల కొరకు ఈ భూమి మీదకి వచ్చినాను కానీ ఆరోగ్యం గలవారి కొరకు రాలేదు. మరి ఎవరు రోగులు? పాపులందరూ రోగులు. ఎవరి పాపులు? అందరూ పాపులని బైబిల్ సెలవిస్తుంది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయిరి. ఏ రోగం ఇది? పాప రోగం. దీనికి విరుగుడేంటి? హాస్పిటల్లో మందుల గిందులు పనిచేయవు, డాక్టర్లు పనిచేయరు. ఒకే ఒక్క దగ్గర మాత్రం మందు దొరుకుతుంది, అదే కల్వరి శిలువలోన యేసు రక్తమే దీనికి టానిక్. అది మాత్రమే పాపాన్ని కడిగి పరిశుద్ధపరుస్తుంది. యేసు పాపాలు క్షమించడానికి భూమి మీద అధికారం కలిగిన మనుష్య కుమారుడు. ఆయన శక్తి కలిగిన వాడు. అందుకే ఆయన తన కృపను వెల్లడి చేస్తున్నాడు. దేవుని మహిమ పరిచరి ఎన్నడూ జరగని కార్యాలు దేవుని ప్రజలు చూస్తూ ఉన్నారు. దేవుని కృప ఏంటంటే, ఎన్నడూ వీళ్ళు ఇలాగైతారో అని అనుకోనని వాళ్ళని అలాంటి స్థానంలో చూడటం అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. కొంతమంది అంటుంటారు కదా, బ్రదర్ దేవుని కృప అంటే ఏంటంటే, ఐఎమ్ అ టాల్ ఎగ్జాంపుల్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ అండ్ యు ఆర్ అ టాల్ ఎగ్జాంపుల్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. యూ ఎవరిబడి హూ ఈజ్ సీటెడ్ హియర్ టేస్టెడ్ ద అమేజింగ్ గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ అ టాల్ ఎగ్జాంపుల్ ఫర్ హిస్ గ్రేస్. యేసు కృప ద్వారా రక్షణ పొంది ఇక్కడ కూర్చున్న మనం అందరం ఆ కృపకు నిలువెత్తటి అద్దాలు, నిదర్శనాలు. కృప లేకపోతే ఇక్కడికి వస్తామా? ఎక్కడో ఉండాల్సిన వాళ్ళం ఎక్కడికి వచ్చినాం? యేసుని ఆరాధిస్తున్నాం. ఆ గమ్యము నిరీక్షణ ఉంది. ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామనే ఆ అవకాశం ప్రభు మనకు అనుగ్రహించినాడు. క్షేమం, భద్రత, కాపుదల ఆయన అనుగ్రహించినాడు. ఈ కృప అంతటికి మనకంటే ఇంక గొప్ప నిలువెత్తటి నిర్వచనం ఏదంటారు? కనుక యేసునందు విశ్వాసం వచ్చిన ప్రతి వ్యక్తి కృపకు నిలువెత్తటి ప్రతిబింబం. ఆ తర్వాత మిగతా వాళ్ళ సంగతి. అందుకే అపొస్తలుడైన పౌలు కూడా తార్సువాడైన సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించి ఇష్టానుసారంగా జీవించిన వాడు యేసుని అంగీకరించిన తర్వాత ఆధ్యాత్మికమైన రక్షణ మార్గంలోనికి తీసుకురాబడి ప్రపంచాన్ని తలకిందులు చేశాడు. మైన రహస్యాన్ని సువార్త ద్వారా ప్రభావితం చేశాడు. యేసు కొరకు సాక్షిగా జీవించి లోకాన్ని విడిచి సవాలు క్రైస్తవ లోకానికి విసిరి వెళ్ళిన ధీరోదాత్తమైన విశ్వాస క్రైస్తవ సింహం. వచ్చినాం, కూర్చున్నాం, ఆరాధన చేసినా, ఏదో బలలో పాలు పొందినాం, తిరిగి వెళ్తున్నాం. ఇది ఎంతకాలం ఇట్లా బతుకుతారు చెప్పండి? ఇప్పటికీ సగం జీవితం అయిపోయింది, ఇంకెంతకాలం బతుకుతారు? ఏం చేయాలి బ్రదర్? నన్ను అడిగే బదులు ప్రభుని అడగండి. పౌలు అడిగిన ప్రశ్న అదే, వాట్ విల్ దౌ హ్యావ్ మీ టు డూ? నా ద్వారా మీరు ఏం చేయాలని కోరుతున్నారు? లేదా నన్ను ఏం చేయమంటారు? లార్డ్, వాట్ విల్ దౌ హ్యావ్ మీ టు డూ? ప్రభు అన్నాడు, నీవు లేస్తేనే కదా ప్రభు వాడుకోగలడు. లేకుండా ఉన్నంతకాలం ప్రభు వాడుకోలేడు. ప్రభు యొక్క కృప కపెర్నహూములో నుండి బయటకు వచ్చిన దైవ పరిచారకుల వల్ల అనేకులు ప్రభు కొరకు ఉప్పెనలా పిట్టలు కోలాహలము చేయించినవని పరమగీతములో ఉంది. ఎవరా పిట్టలు? ఉదయకాలం మీ ఇంటి దగ్గరకు వచ్చి కిచకిచలాడే పిట్టలు, భౌతికమైన పిట్టలు. కానీ యేసుప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటించేవారు అక్కడ జ్ఞాపకం చేయబడుతున్నారు. వాళ్ళే కోలాహలం చేస్తున్నారు. అంటే దేవుని వాక్యాన్ని వారు ప్రకటిస్తున్నారు. ఆయన వాక్యం ప్రకటించేవారు సైన్యం గొప్పది. గ్రేట్ ఈజ్ ద కంపెనీ ఆఫ్ దెమ్ దట్ పబ్లిషెత్ హిస్ నేమ్. కీర్తనలో మాట చెప్పబడుతూ వచ్చింది.
మన సంగతి ఏంటి? మూడో ఊరు చూస్తామా? అన్నీ మనం సువార్తలను చూడటానికి ప్రయత్నం చేస్తాం. మత్తయి సువార్త 16, మాథ్యూ చాప్టర్ 16 verse 13, మత్తయి 16:13, మాథ్యూ చాప్టర్ 16 verse 13, మత్తయి 16:13. యేసు ఫిలిప్పదైన కైసరయ ప్రాంతములకు వచ్చి, ఫిలిప్పదైన కైసర్ ప్రాంతం ఇజ్రాయెల్ దేశం కాదు, ఇది పిలుపు కైసర్ వాళ్ళది, సిజారియా ఫిలిప్ అని దీన్ని. కానీ యేసు ప్రభు సంఘాన్ని గురించి చెప్పడానికి ప్రత్యక్షత కొరకే యెరూషలేములో, అంటే ఇశ్రాయేల్లో నుండి బయటకు వచ్చినాడు. ఎందుకు బయటకు వచ్చి చెప్పినాడు? వేరే దేశంలో చెప్పాడంటే ఆ దేశంలో చెప్తే వాళ్ళు అనుకుంటారు అది వాళ్ళకి, మనకు కాదు, ఇది లోకల్లో, నాడు గ్లోబల్లో అనుకుంటారు. మనం ఏదైనా అలాగే కదా, మనకు నచ్చితే మనం తీసుకుంటాం, నచ్చకపోతే పక్కన పెట్టేస్తాం. అందుకని యేసు ప్రభు వారు ఫిలిప్పదైన కైసర్లోనికి వచ్చి, ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటాను? వాట్ డూ యు థింక్ ఆఫ్ మీ? నన్ను గురించి మీరేమనుకుంటున్నారు? అప్పుడు పేతురు అన్నాడు, థౌ ఆర్ ద క్రైస్ట్, ద సన్ ఆఫ్ లివింగ్ గాడ్. నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్, ద గేట్స్ ఆఫ్ ద హెల్ షల్ నాట్ ప్రివైల్ అగైన్స్ట్ ఇట్. ఈ బండ మీద నా సంఘమును కట్టదు. కొత్త నిబంధనలో సంఘం అనే మాట మొట్టమొదట ఇక్కడే కనిపిస్తుంది. కనుక చర్చ్ ఈజ్ నాట్ లోకల్ బట్ యూనివర్సల్. అంటే స్థానిక సంఘాలు ఉండొచ్చు, అది స్థానికము. అయితే మనమందరూ ఆత్మ సంబంధమైన సార్వత్రిక సంఘములో అంగముగా చేయబట్టు. అందుకే మనం యూనివర్సల్ చర్చ్ అంటాం, యూనివర్సల్ బాడీ అంటాం. యేసు ప్రభు యొక్క ఆ శరీరములోనికి మనం తీసుకురాబడ్డాం. ఇప్పుడు మనందరికీ ఎన్ని శరీరాలు ఉంటాయి? ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ బాడీస్ డూ యూ హ్యావ్? ఓకే, ఒక్క శరీరం ఉంది. ఈ శరీరం ఇంకో శరీరంగా మార్చబడుతుంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో ఉంది కదా, దిస్ వైల్డ్ బాడీ షల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఏ గ్లోరియస్ బాడీ. ఈ దీన శరీరం మహిమగల శరీరంగా మార్చబడుతుంది. యేసు ప్రభు వారికి 5 శరీరాలు ఉన్నాయి. షాక్ అవుతున్నారు కదా. మొదటిది ఏంటంటే బయలాజికల్ బాడీ. మానవ ఆకారములో ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చిన వాక్యాలు మనం చూస్తున్నాం. దట్ బాడీ హ్యాస్ నో సిన్. మనలాగా పాపమున్న శరీరం కాదు, మనలాంటి రక్త మాంసములు కలిగిన శరీరం. ఇప్పుడు రెండోది బల్ల దగ్గర ఉంచబడింది, ఇది నా శరీరం మీ కొరకై విరవబడింది. దిస్ ఇస్ సింబాలిక్ బాడీ. ఇది సింబాలిక్ బాడీ అంటే ఇది ఒక సూచన, ఇది తెలియజేస్తుంది అంతే. రొట్టె అక్షరానుసారంగా ఆయన శరీరం కాదు, అయితే సూచనగా యేసు ప్రభు వారి కార్యం చేశాడు. ఆ ఒక్క రొట్టె ఎలాగుందో, సార్వత్రికంలో ఉన్న యేసు రక్తం ద్వారా కడగబడిన వాళ్ళంతా ఒక్క శరీరమై ఉన్నారు. ఒక్క ఆత్మ, ఒక్క ప్రభు, ఒక్క విశ్వాసం, ఒక్క శరీరం, ఒక్కటే అన్నీ. దట్ వన్ ఈజ్ క్రైస్ట్. ఆ ఒక్కటే యేసుక్రీస్తు ప్రభు అయినాడు. కనుక మొదటిది బయలాజికల్ బాడీ, భౌతికమైన శరీరం. రెండవది సింబాలిక్ బాడీ, మనకు కనపడే సాదృశ్య రూపకమైన శరీరం. మూడవది స్పిరిచువల్ బాడీ. స్పిరిచువల్ బాడీ అంటే ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచున్నారో, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనం, క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్ విచ్ ఈజ్ హిస్ బాడీ. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయ్యున్నాడు, ఆ సంఘము ఆయన శరీరమే. ఇది కనపడదు, ఇన్విజిబుల్, బట్ వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విచ్ ఇస్ స్పిరిచువల్. ఇది ఆత్మ సంబంధమైంది. 4వ శరీరం ఏంటంటే యేసు ప్రభు వారు సమాధిలో నుండి బయటికి తిరిగి లేచిన తర్వాత రిజరెక్టెడ్ బాడీ. ఆయనతో మాట్లాడటానికి వెళ్ళారు, ముట్టుకోవటానికి వెళ్ళారు. లూకా సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, వాళ్ళు ఈయన దయ్యమేమో అనుకుని భయపడతా ఉంటే యేసు ప్రభు అన్నాడు, మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా, తినమంటారా? దట్ ఈస్ కాల్డ్ రిజరెక్టెడ్ బాడీ. అది పునరుత్థాన శరీరం. ఆ తర్వాత ఆయన ఆరోహణమై పరలోకంలోని కొనిపోబ గ్లోరియస్ బాడీ, మహిమగల శరీరం. వదిన ప్రభు ఆ మేఘారూరుడై భూమి మీద మన కొరకు ఇక్కడికి రాబోతున్నాడు. అందుకే బైబిల్లో రాయబడిన లూకా సువార్తలో మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం ఉండా, లేదా మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం ఉండా కనుగొనున్నా.
ఎవరికైనా ఎన్ని 5 శరీరాలు ఉంటే చేయొద్దండి. వాళ్ళని అడుగుతారు కదా, యేసుప్రభు గొప్ప సంగతి ఏంటి అని చెప్పండి వాళ్ళకి. మీకు అన్ని శరీరాలు అని వాళ్ళని అడగండి. 1, 2. యేసుప్రభుకి అన్ని 5. ఈజ్ ఎ కంప్లీట్ మ్యాన్ అండ్ ఎ కంప్లీట్ గాడ్. ఆ 5 శరీరాలు ఒక శరీరమే ఇక్కడ మన దగ్గర ఉంది. సింబాలిక్ బాడీ, సూచనాపూర్వకమైన శరీరం. ఆ శరీరంలో పాలు పొందట కొరకై స్పిరిచువల్ బాడీ వచ్చింది. ఆత్మ సంబంధమైన శరీరము సింబాలిక్ బాడీ చుట్టూ చేరి వచ్చి యోగ్యంగా పాలు పొందాలని కోరబడుతుంది. ఇప్పుడు ఈ శరీరం అనే దగ్గరికి వచ్చిన తర్వాత శరీరం ఏం చేయాలంటే క్షేమాభివృద్ధి పొందాలి. శరీరము ఎదుగుదల లేకపోతే, అబ్నార్మల్ గ్రోత్ లేకపోతే అసలు గ్రోతే లేకుండా ఉంటే ఎంత కష్టం ఉంటుంది చూడండి. 10 ఏళ్ళు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు కూర్చోలేరు, నిలవలేరు, మాట్లాడలేరు. సంతోషం ఉంటుంది తల్లిదండ్రులకి, చూసిన వాళ్ళకి. 10 ఏళ్ళకి తగినట్లు యాక్షన్లు చేస్తేనే అది అక్కడ పడి ఇక్కడ లేసి అక్కడికి గంతలేసి ఇక్కడ చేస్తుంటేనే ఆ వయసుకు తగినట్టు ఉంటుంది. అలా కాకుండా 10 ఏళ్ళు ఇట్లే ముసలి మాదిరి కూర్చొని ఉన్నాడు అనుకో, దేవా ఊరికే అన్నీ ఇచ్చావు ప్రభా, ఈక్కున్నా బాగుండేది, చూడలేకపోతున్నాము, చేయలేకపోతున్నాము అని. అదే 10 ఏళ్ళోడు అటు ఇటు గంతలు వేస్తే తిరుగుతూ ఉన్నాడు అనుకోండి, అబ్బా ఇది తట్టుకోలేకపోతున్నాము ప్రభువా, తొందరగా స్కూల్ తెరువు నాయనా. స్టిల్ పేరెంట్స్ ఎంజాయ్. ఆ పిల్లలకి సందడి, తల్లిదండ్రులు ఎంజాయ్ చేస్తున్నారు. ఆ పిల్లలు పెరుగుతున్నారు, మెంటల్గా పెరుగుతున్నారు, బాడీలో పెరుగుతున్నాడు. సెలవులు అయిపోయి వెళ్ళేటప్పటికి వెయిట్ కూడా పుట్టానే ఉంటాడు చూసుకోండి. యూనిఫామ్ కూడా మార్చాల్సి వస్తుంది కొన్నిసార్లు. అలా చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? పిల్లలు కళ్ళెదుటే పెరిగిపోయారు బ్రదర్, చూస్తున్నాగానే పెరిగిపోయారు బ్రదర్. ఎస్, దట్స్ ట్రూ. మనం చూస్తున్నాగానే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అక్క తమ్ముడు అన్న చెల్లెలు పోట్లాడుతూ ఉంటారు. నా పెన్సిల్, నా బల్పం, నా బుక్ చూడు మా, నా బైబిల్ తీసుకున్నాడు చూడు మా, నా కిరీటం తీసుకుని, ఇవన్నీ పోట్లాట. ప్రభువా ఈ పోట్లాట ఎప్పుడు పోతుందని చాలాసార్లు బాధపడి ఉంటారు. చూస్తుంటూనే ఉంటారు. రోజు ఉదయాన్నే లేచి 8 గంటలకి భర్త క్యారియర్, పిల్లల క్యారియర్, పుస్తకాలు రెడీ చేయడం, బ్యాగ్ రెడీ చేయడం, ఆటోకి రిక్షాకి అంతా పంపడం. ఈ బాధ ఎప్పుడు పోతుంది అని అనుకుంటున్నాగానే ఒకరోజు అదృశ్యమైపోతుంది. పిల్లలు చైనాకు పోతారు చదువుకోవటానికి. తెలుసు కదా చైనా అంటే, తెలుసా తెలియదా? CHI అంటే చైతన్య, NA అంటే నారాయణ. చైనాకి పోతారంటే చైతన్యకి కానీ నారాయణకి కానీ చదువుకోవటానికి పోతారు. అప్పుడు ఇంక వాళ్ళకి ఊపిరి తిప్పటానికి కూడా ఉండదు. నువ్వు ఎంత రమ్మన్నా రారు, ఎంత తినమన్నా తినరు, వాళ్ళకి అన్నం పోదు, ఏం పోదు. అది డిఫరెంట్ ఇష్యూ. అయ్యో పిల్లలు ఉన్నప్పుడు ఎంత బాగుండేది, ఇప్పుడు అంత ఇల్లు బోసిపోయింది, ఇంకా అప్పుడే అయిపోలేదు, ఇంకా ఉంది. అలాగ మన పిల్లలు చూసినట్టు ఎంత సంతోషిస్తాం. మరి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏం లేకుండా మరుగుజ్జుగా, ఏం పెరగకుండా, చేతులు కాళ్ళు ముఖము తల అంతా ఇలాగే మరుగుజ్జు బిలీవర్స్ ఉంటే ప్రభుకి ఎంత బాధ వేస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రులు పెళ్ళైనారనుకోండి, వాళ్ళకి 4 కొడుకులు ఉన్నారనుకోండి, కానీ ఒక్కడ కూడా లేచి నడవలేకనే మరుగుజ్జు స్థితిలో ఉన్నారు. వాళ్ళకి సంతోషం ఉంటుందా? అదే తల్లిదండ్రులకి ఆ మరుగుజ్జు పిల్లలు ఎక్కడ ఒకే కొడుకున్నాడు అనుకోండి, ఆరోగ్యంగా ఉండి చక్కగా ఇల్లంతా సందడి చేస్తుంటే ఎంత సంతోషం. ఒకడున్నా అబ్బా ఇల్లంతా సందడే. ఇలాగ మనం ఇంతమంది ఉన్నాము, మరి ఆత్మీయంగా మరుగుజ్జుగా ఉంటే ప్రభుకి ఏ సంతోషం. నేను వీళ్ళ కొరకే ప్రాణం పెట్టినానే, రక్తం కార్చినానే, చనిపోయానే, సమాధి చేయబడినానే, ఇట్లే ఉన్నారే. రక్షణ పొందినప్పుడు ఎట్లున్నారో, బాప్తిసం తీసుకున్నప్పుడు ఎట్లున్నారో, పెళ్ళైనప్పుడు ఎట్లున్నారో, చదువుకున్నప్పుడు ఎట్టున్నారో, ఉద్యోగం వచ్చినప్పుడు ఎట్టున్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారే. మరి ప్రతి ఆదివారం ప్రభువుల దగ్గరికి వచ్చి భోంచేస్తున్నారే. వేర్ ఈజ్ లైఫ్? యేసు యొక్క వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు మనలో కార్యసిద్ధి కలిగించేది కనిపిస్తుంది. అందుకే 8వ అధ్యాయం, జాన్ చాప్టర్ 8, యోహాను సువార్త 8వ అధ్యాయం verse 1 and 2. మొదటి వచనం, 2వ వచనం. యేసు ఒలీవ కొండకు వెళ్ళాను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చిరు కనుక ఆయన కూర్చుని వారికి బోధించుచుండాను. సంఘములో దేవాలయము పర్యాయపదంగా మనం వాడుకోవచ్చు. ప్రభు మధ్యలోనికి మనం వచ్చినప్పుడు ఆయన మనకు బోధిస్తున్నాడు. ప్రజలందరూ వచ్చినారు. ఇక్కడ 5 ప్రశ్నలు ఉన్నాయి. అంటే ప్రశ్నలు లేవు, యాక్చువల్గా జవాబులు ఉన్నాయి. జవాబులతోనేంటి
వీఆర్ డిరైవింగ్ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ద ఆన్సర్స్. పాతకాలం పద్ధతి ఏంటంటే ప్రశ్నలు ఇచ్చి జవాబు రాయము, ఈ కింది ప్రశ్నలకు జవాబు రాయము, అది పాతకాలం. ఇప్పుడు కొత్త కాలం ఏంటంటే ఈ కింది జవాబులకు ప్రశ్నలు రాయము. ప్రశ్నలకు జవాబులు రాసేది తేలిక, కానీ జవాబులకు ప్రశ్నలు రాసేది కష్టం. ఇక్కడ జవాబు ఉంది, ప్రశ్నలు ఏంటి అని అంటే 5 ప్రశ్నలు ఉన్నాయి. మొదటి ప్రశ్న జవాబును బట్టి డెడ్యూస్ చేస్తా. మా యోహాను సువార్త 8వ అధ్యాయం 2వ వచనం, తెల్లవారగానే, వెన్, ఎప్పుడో, తెల్లవారగానే. మనలో చాలామందికి అసలు తెల్లారేది కూడా తెలియదు అనుకుంటా. అంటే సూర్యాస్తమయము సూర్యోదయము తెలియని వాళ్ళు చాలామంది ఇక్కడ కూర్చుని ఉంటారు. సూర్యాస్తమయము ఎలాగో తెలియకపోయినా కానీ సూర్యోదయం అనేది తెలియాలి కదా. సూర్యోదయం తెలియాలంటే తొందరగా లేయాలి కదా. తొందరగా లేసి మామూలుగా వాళ్ళకి అలవాటు ఉండదు. పైపెచ్చు వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇంట్లో తొందరగా లేచి లేయనరా అంటుంటే వాళ్ళకి విసుక్కుంటుంటారు. మీకేం పని లేదా, మీకు ఎలాగ నిద్ర రాదు, మా నిద్ర కూడా ఎందుకు చెడగొడతారు. ఇలా కనిపిస్తుంది వయసులో ఉన్నప్పుడు. ఎందుకంటే తెల్లవారుదామనే వాళ్ళకి కిక్కిచ్చే మత్తిచ్చే నిద్ర వస్తుంటుంది. తల్లిదండ్రులు ఏమో లైట్లు వేసి ఫ్యాన్లు వేసి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి పాలని బకెట్లని అదని ఇదని వాళ్ళు సందడి చేస్తుంటారు. వీళ్ళకేమో కోపం వస్తూ ఉంటుంది కదా. కానీ తెల్లవారుదామని లేస్తే ఎంత బాగుంటు. వీళ్ళు చాలామంది విద్యార్థులు ఉన్నారు అనుకుంటా. విద్యార్థులకు 2 రకాలైన అలవాట్లు ఉంటాయి. మొదటి రకం ఏంటంటే రాత్రి ఎంతసేపు అయినా మేల్కొని చదువుకుంటారు. అంటే చదివే వాళ్ళని గురించి చెప్తున్నాను, చదువు మానేసి తిరిగే వాళ్ళని గురించి కాదు. రెండవ రకం ఏంటంటే రాత్రి తొందరగా నిద్రపోయి తెల్లవారుదాములు లేచి చదివే రకం ఉంటారు. మీరు ఏ రకమో చూసుకోండి. ఎవరైనా చదివేవాళ్ళు ఉంటే ఇవి మాకేం వర్తించదు బ్రదర్, నన్ ఆఫ్ ద అబవ్ అంటే మీ ఇష్టం, 1 ఆఫ్ ద అబవ్ అంటే మీ ఇష్టం. ప్రభుకు మహిమ కలుగుతుంది. ఎందుకంటే రాబో దినాల్లో నెక్స్ట్ జనరేషన్ మీరే అంటే మేము రక్షణ పొందిన బాప్తిసం తీసుకున్నా సరిపోదంటే సరిపోతుంది. మరి చదువు, ఉద్యోగము, పని, బాధ్యత అది కూడా ఆత్మీయతలో భాగమే. దేవుని మహిమపరచడానికి అది కూడా అవసరమే. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, నన్ను కొంతమంది కూడా తిడుతుంటారు, చదువు అని చెప్తుంటా. ఏం బ్రదర్ చదువు రాకపోతే దేవుడు వాడుకోలేడా, పేతురుని వాడుకోలేడంటే మరి అందరు పేతురులు అయితే మత్తయి ఎందుకు వచ్చినాడు? అందరు మత్తయిలు అయితే వేరే శిష్యులు ఎందుకు వచ్చినారు? అతని లాంటి వాళ్ళు ఎందుకు వచ్చినారు? మత్తయి పెద్ద అకౌంటెంట్ కదా. జక్కయ్య కూడా యేసుప్రభుని నమ్ముకున్నాడు. ఆయన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కదా. మరి పెద్ద ఆఫీసర్లు వచ్చినారు కదా. అపోస్తుడైన పౌలు అంత మన మాదిరి ఊరికే గాలికి అడ్డంగా తిరిగి 10వ తరగతి ఫెయిల్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నాను ప్రభు నన్ను పిలుస్తున్నాడు చేర్చుకుంటారా సేవకని రాలే. ఆ దినాల్లో ప్రపంచంలోనే నంబర్ 1 యూనివర్సిటీ గ్రీస్లో ఉండేది. మీకు తెలుసు కదా, గ్రీక్ అంటే చదువులకు పెట్టింది పేరు. గ్రీక్ వాళ్ళ తెలివి దగ్గర ఎవరు తెలివి పనిచేయదు. అందుకే గ్రీక్ యూనివర్సిటీ ఆఫ్ గ్రీస్, దాంట్లో పిహెచ్డి కొరకు ఎన్రోల్ అయినవాడు తార్సువాడైన సౌలు ప్రభు ద్వారా పట్టబడినాడు. గమాలియేలు పాదాలను వదిలేసి ప్రభు పాదాల దగ్గర వచ్చినాడు. ప్రభుని సేవించడానికి పూనుకున్నాడు. దేవుడు నా భవిష్యత్ అనే విధానంగా పౌలను వాడుకుంటూ వచ్చినాడు. తెలుగు అర్థమైంది కదా మీకు? అంటే అంతకుముందు ఎప్పుడు ఎవరిని అలాగ వాడుకోలేదు. ఆ తర్వాత కూడా ఇంకెవరిని ఎప్పుడు వాడుకోడేమో అన్నట్లుగా తార్సుబడైన సౌలను ప్రభు వాడుకుంటూ వచ్చినాడు. నీ చదువు ఎప్పుడు వ్యర్థం కాదు. కొంతమంది ఇలాగ చెప్పేవాళ్ళు ఉంటారు, బ్రదర్ బైబిల్ చదివేకి వస్తే చాలు, ఆ తర్వాత అంతా వేస్ట్. ఇది చాలా తప్పు. దిస్ ఈజ్ నాట్ ఏ హెల్దీ టీచింగ్. ఎంతన చదువు మంచిదే. చదివేకి రాకుండా 10వ తరగతి వస్తే చాలు, బైబిల్ చదివేకి వస్తే చాలు, ఇంక మనం ఎట్లన్నా బతకొచ్చు. అందరిని పేతుర్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే పౌల్ని ఎవరో ఒకళ్ళు తీసుకోండి, మత్తయిని కూడా ఎవరో ఒకళ్ళు తీసుకోండి. అందరు పేతుర్ని తీసుకుంటారు. ఆ పేతురికేం చదువు వచ్చిందా, యోహానికేం చదువు వచ్చిందా, అక్కొకేం చదువు వచ్చిందా అని చదువు వచ్చిన వాళ్ళు కూడా తీసుకోవచ్చు కదా. వాళ్ళు ఎందుకు వదిలేస్తారు? మరి మనకి ఎలాగ రావట్లేదు కనుక మనకి ఎవరు సింక్ అవుతారో, కంపాటబిలిటీ ఉంటుందో వాళ్ళతో మనం అటాచ్ అవుతాం. మనకు కంపాటబుల్ ఉండే వాళ్ళతో అటాచ్ కాము. ఎందుకు కంపాటబుల్ లేని వాళ్ళతో మనం అటాచ్ కాము. కనుక ప్రభు కొరకు మనం ఎంత ముందుకు ఎదిగితే, నేను చాలామందికి చెప్తుంటా, కొంతమంది డిగ్రీ అయిపోయిన తర్వాత సాగిపోతామని అన్నారు.
చదవండి, ఇంకా మీకు వయసు ఉంది, చదివించే వాళ్ళు ఉన్నారు, వైద్యంటూ చదువు అని అంటే ఉన్నటువంటి సేవలోకి వెళ్ళిపోయారు. సరే మంచిదే, సేవ చేయండి, ప్రభు రాబోతున్నాడు. అది ఇంకా చదివే కొలది విల్ హ్యావ్ మోర్ అవెన్యూస్, మోర్ ప్లాట్ఫామ్స్ టు రీచ్ ద అన్రీచ్డ్. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు రీచ్ అయ్యే స్థలాలకి అందరు రీచ్ కాలేరు. సరేనా, ఇప్పుడు నేను యూనివర్సిటీలో పనిచేస్తున్నా, నేను యూనివర్సిటీకి వెళ్ళి వాక్యం చెప్పగలను. మరి 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు పోయి చెప్పగలరా? పిలుస్తారా వాళ్ళని? మనం ఏం చెప్పకపోయినా పిలుస్తారు, ఎందుకంటే డిజిగ్నేషన్ సార్ వస్తుంది. సో దట్ ఈస్ హౌ గాడ్ కెన్ యూజ్ అస్ ఫర్ హిస్ గ్లోరీ. ప్రభు తన మహిమ కొరకు మనల్ని వాడుకోవటానికి అవెన్యూస్ ఉంటాయి. దాని కొరకు ప్రభు ఇచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు వెన్ తెల్లవారుచుండగానే. తర్వాత రెండవ ప్రశ్నకు జవాబు జాన్ చాప్టర్ 8, తెల్లవారుగానే. హూ, ఎవరు? ఇక్కడ యేసు అని ఉంది కదా, మనం మన దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తాం. ప్రజలందరూ. వెన్, తెల్లవారగానే. హూ, ప్రజలందరూ. వేర్, ఎక్కడికి వచ్చారు? సంతకా, రైతు బజార్కా, వాకింగ్ ఏరియాకా, ఎక్కడికి వచ్చారు? ఇక్కడ దేవాలయంలోనికి వచ్చారు. వై, ఎందుకు వచ్చారు? ఇక్కడ చూడండి, బైబిల్ చూడండి, నా ముఖం చూస్తున్నారు. ముగించేసేలా అర్థమైపోయింది నాకు. కనుక బాడీ లాంగ్వేజ్ మనం వింటున్నామా లేదనేది తెలియజేస్తుంది. ఇక్కడ యేసుప్రభు దగ్గరికి తెల్లవారుగానే అందరూ కొంతమంది కాదు. మరి ఉద్యోగాలకు పోయేవాళ్ళు లేరండి, వ్యాపారం చేసేవాళ్ళు లేరండి, పిల్లల్ని స్కూల్కి పంపించేవాళ్ళు లేరండి, భర్తను స్కూల్కి పంపించేవాళ్ళు లేరా, కంపెనీలు పెట్టిన వాళ్ళు లేరా, చేతి పని చేసుకునేవాళ్ళు లేరా? వాళ్ళ పనులన్నీ ఎవరు చేస్తారు? మరి రోజు మందిరానికి వెళ్తే చెప్పరేంటి? వెన్, తెల్లవారుజామున. హూ, ప్రజలందరూ. వేర్, దేవాలయము. వై, ఎందుకు? వాక్యం వినటానికి. వారందరూ కలిసి అక్కడికి వచ్చినట్లు వాక్యంలో మనం గమనిస్తున్నాం. వాట్ ఫార్, దేని కొరకు? యేసును చూచి ఆయనతో ఉండటానికి. మన అల్టిమేట్ పర్పస్ యేసును చూచుట, ఆయన మాటలు వినుట. సంఘం యొక్క బాధ్యత అదే. అందుకని ప్రభువారు ఈ బండ మీద నా సంఘమున ఖర్చుతున్నాం. సిజరే పిలుపుకి ఆయన వచ్చి ఇలాగ చెప్పాను. సంఘము సహవాసానికి ప్రాధాన్యత ఇస్తున్నామా, మానేసామా? నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు, ఎప్పుడో ఒకసారి ప్రత్యేక కూడికల కంటే వస్తాం ప్రసాద్ రావాలంటే ఎక్కడవుతుందండి, మాకు కూడా పనులు ఉంటాయి కదండి. పనులు ఉంటాయి, బతికినంత దాకా, నీకు చేతనయ్యేదాకా, నీ శరీరం సహకరించేదాకా. ఆ తర్వాత నీకు శరీరం సహకరించదానికి నువ్వేం పని చేయలేవు. ఈ లోకాన్ని విడిచిపెడితే పనిలోకి రాజ్యంలో మేము కూడా పని చేస్తామండి అని అంటే అక్కడ ఏం పని లేదండి, అక్కడ పోయి కూర్చో అంటారు. ఒకవేళ నరకానికి పోయినావానికి యేసుప్రభుని ఎరగకుండా బైబిల్లో రాసినారు, నరకంలో కూడా పని లేదంట, ఆలోచన లేదంట, ఉపాయం లేదంట, తెలివి లేదంట. నేను ఈ మాటలు చెప్తే అంటారేమో కదా, బ్రదర్ అక్కడికి పోవచ్చా అని. పని లేదు, ఎక్కడ పని లేదంటే అక్కడికి పోవచ్చా అని. ఇప్పుడు పని ఉంది కనుక మనకు అలాగ అనిపించట్లేదేమో, పని లేకపోతే నిజంగా చాలా టఫ్. నరకం అలాంటిది. పరలోక రాజ్యంలో కూడా ప్రభువారిని మనం చూస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన మహిమలో మనం పాలు పొందనై ఉన్నాం. అదే మన శుభప్రదమైన నిరీక్షణ. అందుకొరికే దేవుని జనమ ప్రజలారా, దైవ సంఘానికి, సహవాసానికి, దేవుని మందిరానికి, దేవుని ప్రజలను ప్రేమించే స్థలానికి మీరు రండి, కూడి రండి అని నెహెమ్యా 4:19-20 చెప్పబడింది. పని మిక్కిలి గొప్పది, మీరు ఎడమకు ఉన్నారు, బాకానాదం వినబడగా మీరు దగ్గరికి రండి. బాకానాదం అంటే దేవుని వాక్యం. రండి 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 అని ఎందుకు పిలుస్తామంటే, మీరు ఎక్కువ మంది వస్తే మాకు చాలా ఎక్కువ కానుకలు వస్తాయని కాదు, అందరు రావడం వల్ల వెట్ట కలుగుతుంది, ఆత్మీయమైన ఉత్తేజ, ఉద్యోగం, ప్రోత్సాహం, పురికొల్పు కలుగుతుంది. బాకానాదం వినబడగా దగ్గరికి రండి, మన దేవుడు మన పక్షమున యుద్ధము చేయును.
నెహెమ్యా దినాల్లో దైవ వాక్యాన్ని విని ప్రజలు తండోపతండాలుగా ఈల వేసినప్పుడు సమకూర్చబడినట్లుగా సమకూర్చబడ్డారు. దేవుని పని త్వరగా జరిగింది. ఇది మనం కూడా ఆత్మ సంబంధమైన వారముగా దైవ మందిరముగా కట్టబడినట్లు రావాలని ప్రభు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు 3 విషయాలు చూసిన. ఈ సంఘము అని అంటే ఇక్కడ గుడ్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మంచితనము మనకు కనిపిస్తుంది. గాడ్ ఈజ్ గుడ్ అట్ ఆల్ టైమ్స్. యెహోవా ఉత్తముడు. ఇప్పటిదాకా 3 చూసినాం. మొదటిది గ్యాలిలీ, ద గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు సువార్త. రెండవది కపెర్నహూమ్, ద గ్రేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క కృప. మూడవది సిజారియా పిలిపుదైన కైసరు. ఇక్కడ ద గుడ్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క మంచితనం సంఘంలో మనం చూస్తాం. 4, 5 చూసి తొందరగా ముగిస్తామా? లూకా సువార్త 2వ అధ్యాయం. లూక్ చాప్టర్ 2. లూకా సువార్త 2వ అధ్యాయం 51. లూక్ చాప్టర్ 2 వర్స్ 51. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. గ్రేట్నెస్ ఆఫ్ జీసస్, యేసు ప్రభు యొక్క గొప్పతనము. ఆయన దేవుడై ఉండి మానవులతో కలిసి జీవించడానికి ఇష్టపడ్డాడు. ఆయన మహాకాశాల పట్టజాలని వాడై ఉండి నజరేతుకు వచ్చి తల్లిదండ్రులకు లోబడి ఉండెను. సాధారణంగా మనకు లోబడి ఉండాలంటే ఇష్టం ఉండదు కదా. మనము అధికారం చేయాలంటే ఇష్టం, కానీ లోబడి ఉండాలంటే ఇష్టం ఉండదు. ఒబీడియన్స్ ఈజ్ ద హాల్ మార్క్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవ జీవితానికి విధేయత కలకతురాయి. అనేక సందర్భాల్లో సబ్మిషన్, విధేయత మనకు కనిపిస్తుంది. నాజరేతు అంటే మీకు తెలుసు కదా, బిట్టర్. నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? మంచిది కాదు, మంచివాడు వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. నజరేయుడా ప్రార్థన చేస్తుంటాం. జీసస్ ఆఫ్ నాజరేత్. పిలాతు యేసు ప్రభు వారు చనిపోయే మునుపు శిలువ మీద ఒక బోర్డు పెట్టడానికి పై విలాసం రాయించినాడు. జీసస్ ఆఫ్ నాజరేత్, ద కింగ్ ఆఫ్ జ్యూస్. నజరేయుడైన యేసు. ఎందుకు రాయలేదు బెత్లెహేమీయుడైన యేసుని? ఎందుకు రాయలేదు యెరూషలేమీయుడైన యేసుని? ఎందుకు రాయలేదు గలిలయుడైన యేసుని? ఎందుకు రాయలేదు కపెర్నహూమీయుడైన యేసుని? నజరేతులో దాదాపు ఆయన 30 సంవత్సరాలు ఉన్నాడేమో. 30 సంవత్సరాలు ఒకే దగ్గర బయటికి వెళ్లకుండా, మనమైతే ఎన్నిసార్లు బయటికి వెళ్ళి లోపలికి వస్తాం కదా. ఎందుకు బయటికి వెళ్ళామంటే మా ఇంట్లో పోట్లాడాను, హాస్టల్కి వెళ్ళాము, అక్కడికి వెళ్ళాము, ఇక్కడికి వెళ్ళాము, ఇంట్లో ఉండలేకపోతున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు తల్లిదండ్రులకు లోబడి ఉండేనన్న వాక్యంలో మనం చూస్తాం. యేసు ప్రభు వల్లే ఉన్న యవనస్తులు ఎవరైనా ఉంటారా? నాట్ ఈవెన్ ఎ సింగిల్ పాస్. బట్ హి వాజ్ ఒబీడియంట్. బైబిల్ సెలవిస్తుంది, ఫిలిప్పీ 2 అనుకుంటా, హి వాజ్ ఒబీడియంట్, ఈవెన్ ఒబీడియంట్ అంటూ ద డెత్ ఆఫ్ ద క్రాస్. సిలువ మరణం పొందుదాకా ఆయన విధేయత చూపించారు. ఎందాక విధేయత చూపించాలి బ్రదర్? కొంతమంది అంటారు, ఏం లేదు బ్రదర్, పెళ్ళి అయ్యేదాకా, పెళ్ళి అయిన తర్వాత విధేయత చూపించేసే వేరే అయిపోతుంది. అప్పుడు రకరకాలుగా ఆలోచిస్తున్నారేమో. అలా కాదు. మన ప్రభు వారికి సంపూర్ణ విధేయత, సంపూర్ణ కాలం జీవించవలసిన వారమైన. నో సబ్మిషన్, నో యాంటిసిపేషన్. విధేయత లేకుండా ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండలే. మురికి మస్తు పాటలు పాడవచ్చు, మస్తుకి రకరకాల ప్రభు వస్తాడు అని అనుకుంటూ ఉండవచ్చు. విధేయత లేకపోతే ఎలా? విధేయత అంటే మాకంటే బాగున్న వాళ్ళు ఉంటే విధేయత చూపించవచ్చు బ్రదర్ అని అంటాం. మరి ఏం చేస్తాం? మనకంటే బాగున్న వాళ్ళ దగ్గర ప్రభు పెట్టట్లేదు మనల్ని. అబ్రహాం లాంటి వాళ్ళు ఉంటే విధేయత చూపించవచ్చు, ఇస్సాకు లాంటి వాళ్ళు ఉంటే విధేయత చూపించవచ్చు, మోషే లాంటి వాళ్ళు ఉంటే విధేయత చూపించవచ్చు అని మామూలుగా మనం అనుకుంటాం. అంతేనా? పౌలు లాంటి వాడు ఉంటే విధేయత సరెండర్ అయిపోతాం బ్రదర్ అక్కడే. కానీ ఏం చేస్తాం? మనకి అట్లాంటి వాళ్ళు లేరు కదా అంటాం. వాళ్ళకి అట్లాంటి వాళ్ళు ఉన్నారు, మనకి ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. అందరికీ సూట్ అయిపోయారు. యథా రాజా తదా ప్రజ, తదా ప్రజ యథా రాజ. రాజు ఎట్లున్నాడో ప్రజలు ఎట్లున్నారు, ప్రజలు ఎట్లున్నారో రాజు అట్లున్నాడు. రాజుని అడిగారంటే ప్రజలు పోయి, ఎందుకయ్యా నువ్వు ఇలాగ మారేవంటే, మీరు ఇలాగున్నారు కనుక నేను ఇలాగయ్యాను. రాజు ప్రజలను అడిగారంటే, ఎందుకమ్మా మీరు ఇలాగున్నారంటే, మీరు అలాగున్నారు కనుక మేము ఇలాగున్నాం. దొందే, రెండాకలు ఏం తక్కువ లేదు. కనుక ఇద్దరే కనుక ఎలాగున్నారో వాళ్ళు, మనం అలాగున్నాం, మనం ఎలాగున్నామో వాళ్ళు అలాగే ఉన్నారు. ఇప్పుడు మెట్టుకు ఎవరు ఎలాగున్నా వాక్యం ఎలాగుంది ప్రాముఖ్యం.
వాక్యం విధేయతను గురించి మాట్లాడతాం. 5వ దాకా చూసి ముగిస్తామా? టైం అయిపోయింది. యోహాను సువార్త 12:1. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. బేతనీకు వచ్చెను. ఇప్పటిదాకా మనం నజరేతుకు వచ్చెను, గ్రేట్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు బేతనీకు వచ్చెను. ఇది ఆఖరి వారం, లాస్ట్ వీక్ ఆఫ్ జీసస్ ఆన్ ద ఎర్త్. యేసుప్రభు వారు ఆఖరిగా ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందు వారం జరిగిన సంగతి ఇక్కడ రాయబడింది. మీకు తెలుసు కదా, యేసుప్రభు వారి భూమి మీద నుండి వెడలిపోక మనకు ఆఖరి వారము ఎన్ని విందులు జరిగాయి? ఎన్ని స్థలాలు దర్శించినాడు? కనీసం 3 విందులు జరిగాయి. 3 feasts. దిస్ వన్ ఆఫ్ ద ఫీస్. దాంట్లో 3 విందుల్లో ఒక విందు ఇది. వారు ఆయనకు విందు చేసిరి. థ్యాంక్స్ మీటింగ్. ఎందుకు థ్యాంక్స్ మీటింగ్? 11వ అధ్యాయంలో లాజరు సమాధిలో నుండి బయటకు వచ్చినాడు. 4 రోజులు ఉన్నవాడు. బైబిల్ చరిత్రలో ఒకే ఒక్కడు 4 రోజుల తర్వాత సమాధిలో నుండి బయటకు వచ్చిన తర్వాత ఇంక వాళ్ళు థ్యాంక్స్ మీటింగ్ ఎలాగ చేసింది? మరి మిగతావన్నీ చేసిండొచ్చేమో. యేసు ఆయన శిష్యులైన వారికి గొప్ప విందు చేసిన వాక్యంలో మనం చూస్తాం. ఏ విందైనా ఏ కార్యక్రమం అయినా మర్యాద మాత్రం చాలా హైలైట్ క్వాలిటీ. మరియను గురించి కనీసం 3 సందర్భాల్లో రాసింటారు బైబిల్లో. ఎక్కడ రాసిన ఆమె ప్లేస్ ఏంటంటే యేసు పాదాలు. ఇక్కడ చూడండి 12వ అధ్యాయం. 12వ అధ్యాయం ఎన్నో వచనం? John chapter 12. 12వ అధ్యాయము 3వ వచనం. 12:3. అప్పుడు మరియ మిక్కిలి విలువగల జటామాంస అత్తరు ఒక సేరున్నర ఎత్తుకుని యేసు పాదములకు పూసి. ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఎనీ బిలీవర్ ఈస్ టు సిట్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నో బెస్ట్ ప్లేస్ ఈస్ దేర్ ఫర్ ఎ బిలీవర్ అదర్ దెన్ ద ఫీట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు పాదముల కంటే విశ్వాసికి శ్రేష్టమైన స్థలం ఏదియూ లేదు. మరియ యేసు పాదాల దగ్గర కూర్చునుంది. మీరు ఎప్పుడైనా ఇది సాధ్యమని అనుకుంటారా? మీ ఇంట్లోనూ ఒక అద్భుత ఆశ్చర్యకార్యాలు చాలా జరిగింటాయి, కానీ జరుగుతుందని ఒక థ్యాంక్స్ మీటింగ్ ఏర్పాటు చేసినారు. మీ ఇంటికి ఎవరో సేవకులు బాకులు ఎవరో ఒకరు పిలిచినారు. పిలిచిన తర్వాత మీరు అక్కడే కూర్చొని వాక్యం వింటారా? బయట వచ్చి అతిథుల్ని స్వీకరిస్తూ ఉంటారా? వెల్కమ్ చేస్తుంటారా? ఏం చేస్తారు చెప్పండి? నేను చెప్పాలా, మీరు చెప్తారా? లోపల తప్ప ఇంకెక్కడైనా ఉంటారు వాళ్ళు. ఏమి అని అడిగితే ఏంటి బ్రదర్, ఏంటి సిస్టర్ అంటే వచ్చేవాళ్ళందరూ రిసీవ్ చేసుకోవాలి కదా బ్రదర్, వాళ్ళు ఫీల్ అయిపోతారు అని. మరి ఎవరి కొరకు పిలిచిండేది మమ్మల్ని? ఎవరి కొరకు పిలిచారు మమ్మల్ని? చెప్పరేంటి? మా కొరకు కాదు, అందరి కొరకు. ఎందుకంటే వాళ్ళ కొరకు పిలిస్తే వాళ్ళు కూర్చోవాలి కదా, మరి వాళ్ళు కూర్చోరు. వాళ్ళ మిగతా వాళ్ళని కూర్చోబెట్టే పనిలో వాళ్ళు ఉండిపోతారు. మరీ అలాంటిది కాదు. మీరు ఊహించుకోండి, తమ్ముడు లేదా ఒక బ్రదరు 4 రోజులు సమాధిలో నుండి బయటకు వచ్చిన తర్వాత థ్యాంక్స్ మీటింగ్ పెడితే ఎంత సందడి ఉంటుంది. ఇంకా మనలాంటి సిస్టర్స్ అయితే వాళ్ళని పట్టగలమా? అసలు దొరుకుతారా? కనిపిస్తారా? ఇంకేది పోచంపల్లి, బెనారస్, గద్వాల, ఉప్పాడ, కంచి, ధర్మవరం ఎన్ని కట్టుకొని ఎట్లంటే ఎంత హంగామా ఉంటుందో, సందడి ఉంటుందో తెలియదే. ఈమె సందడి లేదు, ప్రభు పాదాల దగ్గరికి వచ్చింది. ఎవరైనా చూసినాడు మరేకి ఎక్కడ ఆమె పిలిచింది, మమ్మల్ని వచ్చినామని అంటాడు. అక్కడ పాదాల దగ్గర అంటే మమ్మల్ని ఇక్కడ పిలిచేసి అక్కడికి పోయింది ఏంటి? మమ్మల్ని చూసుకోవాలి కదా. ఏమనుకుంటారు? మనకి ప్రజలు ఏమనుకుంటారనే దాంట్లోనే సగం చచ్చిపోతాం, అట్లే బతుకుతాం సచ్చేదాకా. మరి అలాగ అనుకోలేదు. అదే థ్యాంక్స్ మీటింగ్ అప్పుడు పాదాల దగ్గర ఉంది కదా. వాళ్ళ తమ్ముడు చచ్చిపోతే ఎక్కడ ఉండాలి? బ్రదర్ చచ్చిపోతే ఎక్కడ ఉండాలి? మరి మనం ఎక్కడ ఉంటాం? అంటే అట్లా జరగాలని నేను అనను, సాధారణంగా చెప్తాను. ఎవరైనా మనకు ప్రియమైన వారు చనిపోతే మనం ఎక్కడ ఉంటామో చెప్పరేంటి? ఇది రోజు చూసేదే కదా. మన ప్రియమైన వారు చనిపోయిన వారి పార్థోదేహం ఎక్కడ ఉంచుంటామో అక్కడ మనం కూర్చొని సాధారణంగా ఉంటాం. కానీ మరేమి ఎక్కడుంది? 11వ అధ్యాయం, జాన్ చాప్టర్ 11
యోహాను సువార్త 11వ అధ్యాయం 32. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి. పరిశుద్ధాత్మ దేవుడికి ఈ మాటలు రాయించడానికి మరియను గురించి ఎంత సంతోషమో 3 సందర్భాల్లో రాశాడు. ఇన్ 3 occasions she was sitting at the feet of Jesus Christ. 3 సందర్భాల్లో కూడా, అంటే సందర్భాలు చాలా టఫ్ అయినవి. ఇక్కడ 11వ అధ్యాయంలో బ్రదర్ చనిపోయాడు. అప్పుడు మనకి ఎవరు గుర్తొస్తారండి? ఎవరైనా శాఖలు గుర్తొస్తే వాళ్ళు చెప్పిన మాటలు వినటానికి కూర్చుంటామా? సాధారణంగా కూర్చోము. మన బాధ మనకుంటుంది, మన వేదన మనకుంటుంది, మన కృంగుదల, మన రకరకాలైన ఆలోచనలు మనం సోలిపోతుంటాం. వాళ్ళే మన దగ్గరికి వచ్చి మన ధైర్యపరిచి ఆదరించి ప్రార్థన చేసి మన కొరకు సాయం చేసి కొన్ని మాటలు చెప్పి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ మరి ఇది అలా కాదు. అంటే ఇఫ్ ఇట్ ఈస్ డెత్, షీ ఈజ్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇఫ్ ఇట్ ఈస్ అ థ్యాంక్స్ గివింగ్, షీ ఈజ్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మరణమైన యేసు పాదాల దగ్గర ఉంది, కృతజ్ఞతాస్తుతి విందైన యేసు పాదాల దగ్గర ఉంది. ఎయిదర్ ఇట్స్ ఎ ఫ్యూనరల్ ఆర్ ఎ ఫీస్ట్, హర్ ప్లేస్ ఈజ్ ద ఫీట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనం ఎక్కడ కూర్చుంటున్నాం అంటే ఎప్పుడు వచ్చి మందిరంలో కూర్చోమని కాదు దీని అర్థం. ఎక్కడైనా దట్ యాటిట్యూడ్ ఆఫ్ సిట్టింగ్ హంబ్లీ సబ్మిసివ్లీ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, లిసనింగ్ టు హిస్ స్వీట్ స్మాల్ టెండర్ స్మార్ట్ వాయిస్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ఎ బిలీవర్ టుడే. అలాగ మనం చేయట్లేదేమో, అందుకే యేసు ప్రభువును మరే వలె మనం ఆరాధించలేకపోతాం. ఆయన బేతనీకు వచ్చాను. ఎందుకు వచ్చినాడు? Jesus came to Bethany for his glorification. ఆయన మరణముల గురించి అక్కడ కార్యరూపకంగా చెప్పబడుతున్న మాట. ఆమె నా భూస్థాపన నిమిత్తం లేదా నా మరణము నిమిత్తం ఈ అత్తడితో అలంకరించింది, లేదా తుడిచింది, శుభ్రం చేసింది, ఆరాధించింది. ఆ ఇల్లు అత్తరు వాసనతో నింపబడెను. ఇప్పుడు 5 విషయాలు చూసిన. ద గాస్పల్ ఆఫ్ జీసస్ ఇన్ గ్యాలలీ, గలిలీలో యేసు సువార్త. రెండవది చెప్పండి, ఇది ముగించిన నాకు మీరు ఎంత ఇబ్బంది పడినా ముగించేస్తాను. రెండవది ద గ్రేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అట్ కపెర్నహూమ్, కపెర్నహూములో యేసు ప్రభువు యొక్క కృప. మూడవది ద గుడ్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అట్ సిజారియా ఫిలిప్పి, కైసరు ఫిలిప్పు దగ్గర ప్రాంతంలో యేసు ప్రభువు యొక్క మంచితనం, సంఘం. నాలుగవది ద గ్రేట్నెస్ ఆఫ్ జీసస్ ఇన్ నాజరేత్, నజరేతులో యేసు ప్రభువు యొక్క గొప్పతనం. ఐదవది ఆఖరిది ద గ్లోరీ ఆఫ్ జీసస్ ఇన్ బేతనీ. బేతనీ అనే మందిరం పేరు ప్రభు ఇక్కడికి వచ్చినప్పుడు మన ద్వారా ఆయనకు మహిమ రావాలి. అలాగ మనం జీవిస్తే ప్రభుకు స్తోత్రాలు. అలాగ మనం జీవించకపోతే ఆ శిలువ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరి రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడి ప్రభువా నీకు మహిమ తెచ్చేటట్లు నేను బేతనీలో జీవించలేకపోయాను, నన్ను క్షమించు. ఇంకోసారి అలాగ జీవించడానికి సహాయించి